అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలుపెట్టినప్పుడు దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీచ్లో ఎస్హెచ్జి ద్వారా కూడా చేస్తున్నాము. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి పొక్లైన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో, లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో, ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకు వచ్చింది కాబట్టి, అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.